నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కుప్పం ముద్దు బిడ్డగానే పుడతానన్న సీఎం చంద్రబాబు. 4వసారి మీ ఆశీస్సులతో సీఎం అయ్యానని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 554 గిరిజన పాఠశాలల్లో విద్య అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రోజు రోజుకు పెరుగుతున్న అనూహ్య స్పందన. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుప్పం ముద్దు బిడ్డగానే పుడతా అని సీఎం చంద్రబాబు అన్నారు. 4వసారి మీ ఆశీస్సులతో సీఎం అయ్యానని చెప్పారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు కుప్పం ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడకు మొదట వచ్చాను అన్నారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన పాఠశాలల్లో అనారోగ్యం, పోషకాహార లోపం సమస్యలు తలెత్తకుండా, తద్వారా విద్యార్థుల మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన తదుపరి పబ్లిసిటీ సెల్లో విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏల పరిధిలోని 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై ఏఎన్ఎంలను డిప్యూట్ చేయడమే కాకుండా ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉండే ఈ విధానాన్ని గత ప్రభుత్వం నిలుపుదల చేసిన కారణంగా అనారోగ్యంతో, పోషకాహార లోపంతో పలువురు విద్యార్థులు మరణించడం జరిగిందన్నారు. ముందుగా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు 9 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఐటీడీ పరిధిలో ఉన్న రోడ్స్ కానీ, వెల్ఫేర్ అంతా ఎలా జరుగుతుంది అని
అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అని ఒకసారి వాళ్ళు చెప్పటం, పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వాళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉండిపోవటం, పెండింగ్ చాలా ఉండిపోవడం వల్ల కొన్ని పనులు జరగలేదని అధికారులు కూడా చెప్పారు. ముఖ్యంగా నేను మొదటి సంతకం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏఎన్ఎంలను అపాయింట్ చేయాలి అని పెట్టడం జరిగింది. దానికోసంగా ముందుగా 554 స్కూల్స్లో ముందు ఏఎన్ఎంలని అక్కడ డిప్యుటేషన్లు వేయడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే ట్రైబల్ స్కూల్స్లో పిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం కానీ, అలాగే బాగా ఎనిమిగ్గా ఉండి పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈ పథకం ఏం కొత్తది కాదు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్స్లో వేసి అక్కడున్న పిల్లలకి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ అనేది జరుగుతుండేది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలు విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాలలో భాగంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాల ప్రజలతో పాటు కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. సమస్యల అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాలు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదికను అందజేయాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ డబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమావేశమై శాఖ పరంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆదేశించారు. గుండుమల, గుదిబండ, గోనెబావి, రొద్దం, డోన్, బేతంచెర్ల మరియు తొండూరు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను
త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు సాధ్యమైనంత త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిపై ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా పలువురు అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు అధికారులు, సిబ్బంది. మంగళవారం నుండి కార్యాలయం తెరుచుకుంది. ఈ నెల 9వ తేదీన సీజ్ చేయబడిన కార్యాలయం ప్రారంభం అయ్యింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం నేడు అక్కడక్కడ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ నగరంలో నీటి కాలుష్యాన్ని అరికట్టి పాత నీటి పైపులైన్లను మార్చి వాటి స్థానంలో హెచ్డి పైపులను అమర్చాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్ మీద ఆధారపడకుండా నగరానికి ప్రత్యేకంగా 5 టీఎంసీలను ఆపుకునే విధంగా బ్యారేజీ దిగువ భాగంలో చెక్ డ్యాంలను నిర్మించాలన్నారు. ప్రతిరోజు తలసరి 150 నుండి 200 లీటర్లు సరఫరా చేయాలన్నారు. నగరానికి ప్రత్యేకంగా 5 టీఎంసీలను ఆపుకునే విధంగా బ్యారేజ్ దిగువ భాగంలో చెక్ డ్యాంలు నిర్మించాలని కోరారు. ప్రతిరోజు తలసరి 150 నుండి 200 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నారు. నీటి లభ్యత అనేటువంటిది ప్రకాశం బ్యారేజీలో లేకపోవడం అయితే, రెండవది విజయవాడ నగరంలో వేసినటువంటి నీటి పైపులు అనేటువంటివి చాలా పాతకాలంగా ఉన్నటువంటి పైపులు. ఆ పైపులు మార్చకపోవడం వల్ల అవన్నీ కూడా పాతకాలం మట్టి పైపులు, సిమెంట్ పైపులు కావడంతో అవి నీటిని పీల్చుకొని, మురుగునీటిని పీల్చుకొని నీటి కాలుష్యం అనేటువంటి దానికి దారితీసింది. దానివల్లనే కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అని చెప్పని మేము ఇటు మున్సిపల్ కమిషనర్ గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ జనవనరుల శాఖ, అలాగే సిడిఎంఏ కమిషనర్కి, వీళ్ళందరికీ కూడా మేము లెటర్లు రాయటం అనేటువంటిది జరిగింది. దాంట్లో మేము క్లియర్గా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, ఒకటి, విజయవాడ నగరంలో ఉన్నటువంటి పైపులన్నీ కూడా మార్చాలి, హెచ్డి పైపులు అనేటువంటివి వెయ్యాలి. అది వెయ్యాలి అని చెప్పానంటే వీళ్ళ దగ్గర డబ్బులు అనేటువంటిది మున్సిపాలిటీ దగ్గర చాలవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది దీనికి
ఆ నిధుల్ని సమకూర్చాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి వ్రాసిన అన్నింటిలో కూడా మేము కోరాం. రెండవది, విజయవాడ నగరానికి సంబంధించినంత వరకు ఇవాళ 14 లక్షల జనాభా ఉన్నారు. పౌరులకి త్రాగునీరు సప్లై చేయటం అనేది నగరపాలక సంస్థ యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ఆ కర్తవ్యాన్ని ఇవాళ నెగ్లెక్ట్ చేస్తున్నారు. పట్టించుకోవాల్సినంత పట్టించుకోవటం లేదు. మరి మనకు విజయవాడలో కృష్ణా నది పక్కనే ఉండి కనీసం త్రాగునీరు కన్నా అవి సప్లై చేయలేకపోతున్నారు. వర్షాకాలం వచ్చి వరదలు వచ్చినప్పుడు మొత్తం నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కృష్ణానదిలో నీరు ఎంత ఉంటుందో దానికి 10 రెట్లు సముద్రంలో కలుస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ నీటిని సముద్రంలో కలవకుండా దానిలో కొంత భాగాన్నైనా సరే కనుక మనం నిలుపుకోగలిగినట్లయితే ప్రకాశం బ్యారేజీ కంటే కింద ఏ బ్యారేజీలు లేవు. అందుకని ప్రకాశం బ్యారేజీ కింద మనం కొంత నీరు నిలుపుకోగలిగితే విజయవాడకు వాటర్ ప్రాబ్లం అనేది. కృష్ణా నది పక్కనే ఉన్నప్పటికీ మంచినీటి కొరతతో అపరిశుభ్ర నీటి కోరల్లో నగర ప్రజలు అల్లాడిపోతున్నారని కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం దురదృష్టకరమన్నారు. మంచినీటి కొరత నివారించాలని, కలుషిత మంచినీటి సరఫరా నిరోధించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజలు మంచినీటి కొరతతో కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజలు సతమతమవుతున్నారని, కలుషిత మంచినీటిని త్రాగి ఇప్పటివరకు డయేరియా వంటి వ్యాధుల బారిన పడి 15 మంది చనిపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని, లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజల కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోలేదని, వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అన్నారు. అనంతరం ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఈరోజు విజయవాడ నగర ప్రజలకి తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం అరగంట రావడం గొప్ప అయిపోతుంది. మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీళ్ళు లేకపోవడం వల్ల గత నెలలో కాలుష్యం కోరల్లో డయేరియాతో దాదాపు 15 మంది విజయవాడ నగరంలో మరణించారు. వందల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మంచినీటికి సంబంధించినటువంటి రంగునీరు వస్తుంది, మంచినీరు ఇవ్వమని మొరబెట్టుకున్న పట్టించుకునే నాదుడు లేడు. మరోవైపు ఉన్నటువంటి రిజర్వాయర్లు, అది గాంధీజీ రిజర్వాయర్ కానీ, వించిపేట రిజర్వాయర్ కానీ, చేపల మార్కెట్ రిజర్వాయర్ కానీ, గొల్లపాలెం గేట్ రిజర్వాయర్లు కానీ, నగరంలో అనేక రిజర్వాయర్లు ఈరోజు నిన్నట్ల సగం నీళ్ళే వస్తున్నాయి. 16 అడుగులు వించిపేట రిజర్వాయర్కి 8 అడుగులే వస్తుంది. 3 మీటర్లు నిండాల్సినటువంటి మరి గాంధీజీ రిజర్వాయరు 2 మీటర్లే వస్తుంది. ఎందుకని ఇలాగా నీళ్లు కృష్ణానదిలో నీళ్లున్నా విజయవాడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనేది ఈరోజు పాలకులు సమాధానం చెప్పాలి. అలాగే అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ పారిశుద్ధ్యం చూస్తే కూడా నామమాత్రంగానే ఉంది. ఎవరైతే రిటైర్డ్ అయ్యాడో వాళ్ళని ఆ స్థానంలో మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం మారినా ప్రజలు చేసే తీరు మాత్రం ఒకేలా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళు చేయలేదు వాళ్ళు చేస్తారని భ్రమలు కలిపి ప్రజలందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినా కానీ ఈ రోజున మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగే నాదులు లేడు. ఎందుకని ఇంత చేడుగా గెలిపించుకొని మీ మీద నమ్మకం కలిగినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. మీరు పనిచేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజున వాటర్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకుడు గెలిచినప్పుడు వాళ్ళ మేము చెయ్యం, మేము బాగా చేస్తాము, ఒక్కసారి చూడండి మమ్మల్ని గెలిపించమని వాళ్ళని గెలిపిస్తే ఒక్కసారి చూశారు. మీరు కూడా ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము కూటమిని గెలిపించమని చెప్తే గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు కూడా అదే పద్ధతిలో పోకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీకుంది. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు డిమాండ్ చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సీఎంఓలో చేసిన ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ భారీ కుంభకోణం జరిగిందంటూ ఆయన ఆరోపించారు. బ్యాండ్ల కుంభకోణం జరిగిందని
ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు వెల్లడించారు. విజయవాడ లోటస్లోని సమతా సైనిక్ దళ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్ మున్సిపాలిటీలను అడ్డాగా చేసుకుని టీడీఆర్ బ్యాండ్ల కుంభకోణం చేపట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలు తమ ఇంటి నిర్మాణాల కోసం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలు క్రమబద్ధీకరించుకునేందుకు ఈ టీడీఆర్ బ్యాండ్లు వీరి వద్ద నుంచి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు బినామీగా ఉన్న పులుపు అనిల్ కుమార్ ఈ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై ఏసీబీ ఎంక్వైరీ తూతు మంత్రంగా నడిచిందని అనిల్ తన ప్రభావంతో ఈ విచారణను బుట్టదాఖలు చేయించారని స్పష్టం చేశారు. ఈ భారీ కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయని సిబిఐ, ఈడీ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సమతా సైనిక దళ నేతలు సురేంద్రబాబు, సేత తదితరులు పాల్గొన్నారు. గున్నాం అనంతలక్ష్మి అనే ఈమె కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇంకా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకి ఈమె బినామీ. ఈమె 91 సెంట్లని ఫిబ్రవరి 14న కొనుగోలు చేసింది. ఎంత కొనుగోలు చేసిందంటే 50 లక్షల రూపాయలు కొనుగోలు చేసి 15 ఫిబ్రవరిన అంటే ఒక్క రోజులోనే 50 లక్షల రూపాయల భూమిని 39 కోట్లకు మున్సిపాలిటీకి గిఫ్ట్గా ఇచ్చి 39 కోట్ల టీడీఆర్ బాండ్లను పొందింది. అంటే ఆమె ఒక్క రోజులోనే సుమారు 38 కోట్ల 50 లక్షల రూపాయల లాభాన్ని పొందింది. ఈ 38 కోట్ల 50 లక్షలు ఈ ఒక్కదానికి సంబంధించిందే. అలాగే ఆర్ లక్ష్మీనారాయణ అనే అతను 86 సెంట్లని 14 ఫిబ్రవరిన 47,30,000 కొనుగోలు చేసి సుమారు మున్సిపాలిటీకి ఈ 47 లక్షల భూమిని ఇచ్చి ఆయన తీసుకుంది ఎంతంటే 37 కోట్ల రూపాయలు. ఒక్క రోజులోనే 47 లక్షల రూపాయలు 37 కోట్లుగా రూపాంతరం చెంది ఇవి పెద్దల చేతుల్లోకి వెళ్ళాయి. పులుపు లావణ్య ఇవి ఇచ్చింది 38 సెంట్లు. 4వ తారీఖున 20 లక్షలు కొనుగోలు చేసింది. 7వ తారీఖున అంటే 3 రోజుల్లోనే ఈమె భూమి విలువ 16 కోట్ల 20 లక్షల రూపాయలు అయిపోయింది. 20 లక్షలకు కొన్న భూమిని 16 కోట్ల 20 లక్షల టీడీఆర్ బాండ్లు తీసుకుందంటే 3 రోజుల్లోని ఆదాయం ఎంతంటే 16 కోట్ల రూపాయలు. అలాగే పులుపు అనిల్ కుమార్ ఈ కారుమూరి నాగేశ్వరరావు గారికి పూర్తి బినామీ. ఈయన హైకోర్టుల్లో కూడా ఈ టీడీఆర్ బాండ్లకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి వెనకుండి చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఇది ఆయన ఫోటో. ఈయన ఈ విషయంలో ముఖ్య సూత్రధారి. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీసు ముందు ఉన్న బిల్డింగ్ ఎక్కిన ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారంటూ ఆమె ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదంటూ వాపోయింది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను నిలువరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కుప్పం ముద్దు బిడ్డగానే పుడతానన్న సీఎం చంద్రబాబు. 4వసారి మీ ఆశీస్సులతో సీఎం అయ్యానని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 554 గిరిజన పాఠశాలల్లో విద్య అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రోజు రోజుకు పెరుగుతున్న అనూహ్య స్పందన. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.